మీరు వాలంటీర్ చేస్తున్నారా? ఏం అక్కర్లేదమ్మా. ఏమా మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాము, 10,000 రూపాయలు జీతం పెంచి మీకు ఇవ్వబోతూ ఉన్నాం. మీరు వైసీపీ మాయలో కానీ వైసీపీ ఉచ్చులో కానీ పడి మనం రాజీనామా చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి మీకు చాలీని 5,000 రూపాయలు జీతం ఇచ్చి 5 సంవత్సరాలు మిమ్మల్ని ఉపయోగించుకుని మిమ్మల్ని రాజీనామా చేసి రోడ్డు మీద పడేస్తున్నాడు. కానీ మిమ్మల్ని మళ్ళీ మీ ఇల్లు నిలబెడతా ఉన్నాం. మీ కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ నిలబెట్టేది మేము. అవునమ్మా? అంచేత రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వంలో ఇదిగో అన్నయ్య నాకు 10,000 రూపాయలు వచ్చినాయని నువ్వు మళ్ళీ ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి రావాలి నువ్వు. ఓకేనా? ఏం మరి మనకు 10,000 రూపాయలు వస్తాయమ్మా. మళ్ళీ వాలంటీర్ చేస్తున్నారు కదా, మళ్ళీ 10,000 రూపాయలు ఇప్పిస్తాను మళ్ళీ పాపకి. ఓకేనా? అంతే. ఏం పని బాగున్నారా? ఈ పిల్లలందరూ సరౌండింగ్ వాళ్ళ ఏమ్మా? ఇదిగో మన పాంప్లెట్ ఏది, అన్ని పథకాలు అన్నీ ఉన్నాయమ్మా. ఏమ్మా మీరు అన్నీ చదువుకోవాలి. ఏమ్మా ఇదిగో ఇందులో ఇదిగో తల్లికి వందనం ఉంది. ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రా. ఇదిగో 15,000 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 నీకు 15,000 మీకు 18,000 నీకు 15,000 ఆవిడకి 4,000 పింఛను. ఇవన్నీ ఉన్నాయి మీకు. ఓకే? ఎంత డబ్బులు వస్తున్నాయో చూసుకోండి మీరు. ఏమ్మా రేపు పొద్దున మీరు లాకర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోద్ది కదా, వాళ్ళందరూ మళ్ళీ నైట్ బయలుదేరుతారు కొట్టేయడానికి. ఎందుకంటే పగల అవకాశం లేదు. మర్చిపోకుండా రేపు పొయ్యిలు బాధ ఉండదు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ రాదు. ఈ గవర్నమెంట్లో రాదు. మళ్ళీ మనం వస్తాం, మనం చేంజ్ పెడతాం. ఓకేమ్మా? నేను చేంజ్ పెడతా. ఈ గవర్నమెంట్ ఎవరికి అన్నీ తీసేస్తారా? మళ్ళీ మనం రావాలి, మీకు అన్నీ వస్తాయి. ఏమ్మా? అందుకే మీకోసం నేను కష్టపడి వచ్చాను. ఏమ్మా 4,000 పింఛను మన ఇంటికి. ఇది 15,000 ఇది 15,000 నీకు 18,000 నీకు 18,000 ఆ పాప 15,000. ఏమ్మా అది వెనకాల ఒక పాప ఉందా 15,000. అన్ని డబ్బులే మనం. బాగున్నారంతా? ఏమ్మా బాగున్నారా? బాగున్నావా? బాగున్నావా? ఏం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావు? స్కూల్కి ఏం చదువుతున్నావు? ఎల్కేజీ. ఓకే రైట్. జై సైకిల్, జై కమలం, జై జనసేన. ఓకేమ్మా. అమ్మా చెల్లి బాగున్నారమ్మంతా? అలా చెల్లి. ఓకే ఓకే అమ్మా. అమ్మా బాగున్నారా? కోరిక ఏంటంటే ఆయన సంవత్సరం మీద దండలు మార్చుకోవాలన్నాడండి. ఏమంటా ఉండే ఇదో చాలా ఒకటి బాబు సారీ అమ్మా. ఓకే అమ్మా. నువ్వు వస్తున్నారు కొంచెం చెప్పి అందరికీ చెప్పి చేయించాలమ్మా జాగ్రత్తగా. వెళ్తాం పర్లేదు. ఈవేళ 5 సంవత్సరాలు నీ పాలన చూసే ఈవేళ ప్రజలందరూ కూడా నీకు 11 సీట్లు ఇచ్చారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఎందుకు ఓటమి పాలయ్యాం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజల మధ్య తిరిగాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలకు దూరం అయ్యామో వాటి మీద విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం తప్ప మళ్ళీ నీ అబద్ధాలని అసత్యాలని నమ్ముకుని మళ్ళీ నువ్వు ప్రజల మధ్యకు వస్తూ నీ అరాచకత్వమైన పాలనని మరొకసారి ప్రజలకు రుచి చూపిస్తూ, ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చాక చూస్తే అంతా కూడా మళ్ళీ అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డినో అంటే ఏదైతే ఈవీఎంలని మరి అందరూ చూస్తుండగానే బద్దలు కొట్టి, ఈవీఎంలను బద్దలు కొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమే. అటువంటి వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి పోతావు.
అదేవిధంగా ఎవరైతే అమరావతి రాజధాని తోటల్ని తగలబెట్టినటువంటి మరి ఒక అరాచక వ్యక్తిని ఆయన పలకరించడానికి పోతావు, ఏదైతే మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా దళితుల మీద దాడులు చేసేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పోతావు. అంటే నీలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. గత 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే నీ అరాచకత్వం, రాక్షసత్వం, నియంతృత్వం, కేసులు, వేధింపులు ఏ రకంగా అయితే నీ పాలన సాగిందో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక దండయాత్ర మాదిరిగా నిన్న కూడా చూసాం. ఏదైతే మిర్చి యార్డ్లో వేళ రైతు అంటే తెలుగుదేశం అంటే రైతు. ఎందుకంటే ఆ రోజు 1924లో చూసాం. మేము కూడా ఒక రైతు బిడ్డగా, వ్యవసాయం చేసే వ్యక్తిగా చూసాం. వ్యవసాయాన్ని మర్చిపోయిన వ్యక్తి, అందులో ఇన్సూరెన్స్ని మర్చిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా మరి 5 సంవత్సరాల్లో వ్యవసాయ వ్యతిరేక విధానాలతో పాలన చేసిన వ్యక్తి ఈవేళ మళ్ళీ ఆ రైతు గురించి నువ్వు మాట్లాడే ఒక హాస్యాస్పదం అనుకుంటే, రెండవది ఏదో ఒక దండయాత్ర మాదిరిగా ఈ అరాచకత్వమైన వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టుకుని ఏదో రైతులపైన నువ్వు దండయాత్ర చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మన వీడియోల్లో చూసినటువంటి స్థితి. మరి ఒక పక్క కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య మరి ఏదైనా వేళ మిరప రైతుకి కానివ్వండి, లేదా ఉల్లి రైతుకి కానివ్వండి, లేదంటే టమాటా రైతుకి కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఈవేళ పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన వెంటనే రివ్యూలు చేస్తూ ఉన్నారు, మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు, కేంద్రం సహకారం తీసుకుంటూ ఉన్నారు. మరి ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ రాష్ట్రానికి అదృష్టం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. అంటే నువ్వు చేసినటువంటి విధ్వంసానికి ఈవేళ రాష్ట్రం బలైపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఇంతమంది మేధావులు కష్టపడి పనిచేసుకుని ఒక్కొక్కడి మేము గాడిలో పెట్టి వెళ్తూ ఉంటే మళ్ళీ రాష్ట్రాన్ని నువ్వు మళ్ళీ ఇంకా వెనక్కి తీసుకుపోవాలనే నీ అరాచకత్వంతో ఈరోజు ప్రతిపక్షంగా నువ్వు పనిచేయడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రాజెక్టు గట్టిగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తి పనిచేస్తే 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసి మరి వెలుగొండ నీరును ఉపయోగించుకోవట్లేదని అసత్యాల అబద్ధాలు ఏ మాదిరిగా అయితే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను మళ్ళీ క్లియర్గా చెప్తూ ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం అబద్ధం ఉన్నా, అసత్యం ఉన్నా నన్ను ప్రశ్నించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా క్లియర్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా. అంచేత అటువంటి అబద్ధాలు, అసత్యాలు చెప్పే వ్యక్తుల్ని ప్రజలు నమ్మవద్దు. ఒక్కసారి 19లో నమ్మే 50 సంవత్సరాల తెలుగు జాతి వెనక్కిపోయింది. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి ఈవేళ ఇంతమంది శ్రమించేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ శ్రమను కూడా బూడిదలో వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.